మన భారతదేశంలో ఎప్పటికీ మర్చిపోలేని అధ్యాయం కార్గిల్ యుద్ధం. మే 13, 1999 సంవత్సరం ఆ పాకిస్తాన్ లుచ్చానా కొడుకులు, పాకిస్తాన్ తీవ్రవాదులు మన భారతదేశంలోకి అక్రమంగా చొరబడి మన భారతదేశ భూభాగాన్ని స్వాధీనం చేసుకొని ఎంతోమంది ప్రజల ప్రాణాలు తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందిలే అని చెప్పి ఆ పాకిస్తాన్ తీవ్రవాదులు అనుకున్నారు. కానీ అక్కడ ఉంది బీజేపీ ప్రభుత్వం. అప్పుడు ప్రధానమంత్రిగా ఉంది అటల్ బిహారీ వాజ్పేయి గారు. మన భారతదేశం పాకిస్తాన్ వాళ్ళు ఊహించని రిప్లై ఇచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు మన భారత సైన్యానికి పూర్తిగా మద్దతు ప్రకటించి ఆపరేషన్ విజయ్ని ఇనిషియేట్ చేసి యుద్ధం చేసి ఆ పాకిస్తాన్ తీవ్రవాదుల్ని చంపేసి వాళ్ళు లాక్కున్న మన భారతదేశ భూభాగాన్ని తిరిగి మన భారతదేశ సైన్య సహాయంతో మన భారతదేశ భూభాగంలో బీజేపీ ప్రభుత్వం కలిపేలా చేసింది. దీనికి కావలసిన సపోర్ట్ మొత్తం మన భారతదేశ ప్రభుత్వం నుంచి ఆర్మీకి అందింది. ఆ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి ఎంతోమంది అమరవీరులయ్యారు.